మనకు ఇంకోటి గిట ఏమవుతున్నది, మొన్న మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాస్ట్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ లో మనము ఒక 8 సీట్లు పొత్తులో భాగంగా మనం పోటీ చేసినాం. పొత్తులో భాగంగా పోటీ చేసినప్పుడు ఏమైంది, మనకు అదే క్లారిటీ ఒక 6 months బిఫోర్ ఉంటే ఏదైనా గెలుస్తాము అని చెప్పట్లేదు. 6 months ముందు తెలిస్తే ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతైతే వచ్చిందో ఆ కంటెక్ట్ చేసిన నియోజకవర్గాలలో దానికి ఒక 5 times అయినా 6 times అయినా అడిషనల్ ఓటింగ్ వచ్చేది. ఏ మండలంలో అయితే మన ఓటింగ్ ప్యాటర్న్ లో ఒక మంచిగా వచ్చినాయో అక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మనం ఈరోజు క్యాలిక్యులేషన్ చేసి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ సంపత్ నాయకులు ఉన్నాడు కాంటెక్ట్ చేసిన దాంట్లో, శంకర్ గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ ఓటింగ్ దాంట్లో అక్కడ ఆ నియోజకవర్గంలో ఒక 2 ఎంపీపీలో ఎంపీటీసీలో ఒక జెడ్పీటీసీలో నిల్చోబెట్టుకొని ఓట్లు వచ్చినాయి, ఈ బూత్లు వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి, దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇట్లా వర్కౌట్ చేయాలి, దీని మీద ప్లానింగ్ చేయాలి అనేది వాళ్ళు అక్కడ కాన్స్టిట్యున్సీలో మన జనసేన పార్టీ నిలదొక్కుకోవడానికి మనకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ మటుకు పుంజుకొని ఇంకా బెస్ట్ రిజల్ట్ అంటే మనకు బెస్ట్ ఎలక్షనింగ్ చేసుకోవడానికి అనే విధంగా స్టెప్స్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గిట్ట ఏదైనా నా ఉద్దేశము మిమ్మల్ని నిరుత్సాహపరచడము, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం, 4-5 డైలాగ్స్ చెప్పడము అన్నది కాదు. నా ఉద్దేశం వల్ల మీకు ఫ్యూచర్ లీడర్స్ కావాలి అంటే గైడెన్స్ ఎలా ఉండాలి, దానికి ప్లానింగ్ ఏమి ఉండాలి, అధ్యక్షులు వారు ఏం కోరుకుంటున్నారు, అధ్యక్షులు వారిది గ్రౌండ్ రియాలిటీలో మనం ఆయన ఆలోచనను ఎలా తీసుకెళ్ళాలి, దానికి అనుగుణంగా మనం ఎలా పనిచేయాలి, అవి ఎప్పుడు ఏ మీటింగ్లైనా నేను ఇవే చెప్తాను. మీకు ఇందులో కూర్చున్న వాళ్ళ దాంట్లో నేను చెప్పేటి 80% వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది ఈ రియాలిటీస్ చెప్తే చాలా మందికి యాక్సెప్టబుల్ ఉండదని నా ఉద్దేశం. ఏంటంటే ఈ మధ్య ఎలక్షన్ అంటే ఓవర్ నైట్ లీడర్స్ కావాలి కదా. నెక్స్ట్ మనం ఈ రోజు నుంచి ఎవరైతే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ అవి ఆల్రెడీ అన్ని డిస్కస్ చేసినాయే, నెక్స్ట్ వెళ్ళేట అదే లైన్ లో వెళ్దాం. కానీ అది నా వర్షన్ అంతా అదొక్కటే రాజకీయ పరంగా పార్టీ వెళ్ళాలంటే అదొక్కటే కాదు. దానికి ప్యారలల్ గా మనం ముఖ్యంగా నేను ఒక 3-4 పాయింట్స్ చెప్తాను. నా ఉద్దేశం మాత్రం మీతో షేర్ చేస్తున్నా. ఏది పాసిబుల్ ఉంటే దానికి అనుగుణంగా మీ ఏరియాలలో పెంచుకొని పార్టీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ముందుగా నేనే ఉండాలి, నాకు ఈ ఏరియాలో మేము లీడర్స్ ఇంకోనన్నా తీసుకొస్తే ఇంకోటి ఏదైనా అయితే నా ఏదైతే ఉనికి నా ఇంపార్టెంట్ తగ్గిపోతుంది అనే ఇంటెన్షన్ ఫస్ట్ తీసేయండి. ఏ పర్సన్, ఏ లీడరు, ఏ కార్యకర్త, ఏ వీరమైన గారు కానీ ఇంకో వ్యక్తిని ఏదన్నా ఉంటే అన్నెసరీగా అది వాస్తవమైనా సరే కానీ అది సోషల్ మీడియాలో పెట్టి మన సిగ్గు మనం తీసుకోకూడదు. బీ మెచ్యూర్డ్. అప్పుడే మెచ్యూర్డ్ గా ఆలోచించినప్పుడే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది రావడం జరుగుతాయి. చిన్న పిల్లలు తిరిగి చిన్న ఆలోచనలు చేసి మీకు ఎవరైతే చేశారో వారి గురించి మీరు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు మీరు ఎంతసేపు ఏ మైండ్ సెట్ తో పెడతారంటే అతన్ని నేను నలుగురిలో నవ్వులపాలు చేశాను, వాటి చెప్పిన ఇది ఏదో చిన్నతనమో ఏదో చేసామని అనేసి ఒక సెల్ఫ్ ఆ సెకండ్ కు మనకు వచ్చే హ్యాపీనెస్. కానీ నీకు చుట్టుపక్కల అదంతా మెసేజ్ చేసిన వాళ్ళు నేనేం ఆలోచిస్తానంటే వీటికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఒక తప్పు ఎప్పుడైనా జరిగితే దాన్ని ఎట్లా సరిదిద్దాలి అనే ఆలోచన మైండ్ సెట్ తో ఉండాలి. కానీ వాడిని నవలపాలు చేసినప్పుడు ఇంకా నేను నీకు లీడర్షిప్ ఇచ్చి నీకు ఇంకా నువ్వు ఏం లీడర్ అవుతావు?
నలుగురిని నువ్వు కలుపుకొని పోయినప్పుడే కదా, నలుగురికి నువ్వు ఉపయోగపడ్డప్పుడే కదా నువ్వు లీడర్ అవుతావు. నలుగురు ప్రాబ్లమ్స్ విన్నప్పుడే కదా లీడర్ అవుతావు. విన్నప్పుడు చేయనప్పుడు నువ్వేం లీడర్ అవుతావు? ఇప్పుడు నన్ను నమ్మి ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు నేను ఇట్లా చూసి మీరు అందరు ఇంతమందితో నేను మాట్లాడుతున్నా, 400 మందితో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 400 మందితో మాట్లాడుతున్నా. ఈడ వెనకాల నలుగురు ఉన్నారు, వెనకాల నన్ను పొడిస్తే నేను ఏం చేయాలి? అది కాదు కదా లీడర్షిప్ అనేది. ఏంది? మిమ్మల్ని ఈడ మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నా, మిమ్మల్ని వీళ్ళను ఒక మధ్యలో ఉండి వే అనేది తీసుకొచ్చి మిమ్మల్ని వాళ్ళని కలపడమే కదా లీడర్షిప్ ఎదిగేది. ఇవన్నీ ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? 10 ఏళ్ళ నుంచి ఒప్పుకుంటా, ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి చెప్పాలని తాపత్రయం, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ప్రతి ఒక్కరు ఇంకోరు చెప్పాలి. రైట్, జెండా పట్టుకొని తిరగలేదన్నది కాదు, ఎవరు తిరగలేదని చెప్పట్లేదు. కష్టపడ్డారు, ఇల్లు వదిలేశారు, వాళ్ళ డిపెండెన్స్ వదిలేసి తిరిగిండ్రు, వాళ్ళ పేరెంట్స్ వదిలేసి తిరిగిండ్రు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వదిలేసి తిరిగారు. అన్ని కరెక్ట్, ఏది అవాస్తవం కాలేదు, కూర్చున్న వాళ్ళందరూ వాస్తవం. కానీ ఎవరైనా ఎందుకు మన బెనిఫిట్ వస్తలేదో అని ఆలోచించారు? 10 ఏళ్ళు కష్టపడ్డా ఎందుకు వస్తలేదని ఆలోచించారు? ఎప్పుడు మనం ఇట్లనే ఉందామా? ఇంకా మన నుంచి ఒక 10 మందికి సహాయం చేసేది అన్న పొజిషన్లకు వద్దా? వీడికి వచ్చినాక 400 మందికి వెళ్ళి ఒక 40 మంది సక్సెస్ అయితే రేపు పొద్దున మీరు ఎంతమందిని ఆదుకుంటారు చెప్పండి? నేనే ఓపెన్ గా చెప్తున్నా, నాకు బోర్డు మెంబర్ వచ్చింది, బోర్డు మెంబర్ వచ్చేసి దానికి ఒకటి ఈసారి నుంచి నాకు రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎంతో మంది అడగొచ్చు నన్ను, నేను ఇవ్వకపోవచ్చు, కానీ ఒక 1000 మంది అడిగితే అయితే అందులో ఒక 50 మందికి ఇస్తున్నా కదా, అయినంత చేస్తున్నా. డెఫినెట్ గా దానికన్నా ముందు నాకు బోర్డు మెంబర్ రాకముందు ఒక్కరికి 100కి 95 మంది మహేందర్ రెడ్డి ఎలాంటి వాడు అంటే మంచోడు అనేవాడు. బోర్డు మెంబర్ వచ్చినాక 95 మంది ఎప్పుడు ఫోన్లు ఎప్పుడు అంటున్నారు. ఏం చేయాలి? కరెక్ట్ వస్తాయి, తప్పదు, కానీ ఓపికతో వినాలి, తప్పదు, ఇంకా అంతే. ఇవి ఇప్పుడు నేను తెలంగాణ రాజకీయాల పట్ల నాకు ఏదైతే ఇప్పుడు శంకర్ గారి కాడికి మొదలు పెట్టుకొని స్టేజ్ మీద కూర్చున్న కావచ్చు, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి ఈరోజు మీకు తెలుసో తెలియదో మీ మెడలో ఈ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక దేవుడిచ్చిన ఒక శక్తి ఉంటుంది. ఆ ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంటుంది. అలానే ఒక్కొక్కరిది ఏ శక్తి అనేది ఒక్కొక్కరికేమో ఇంకో 10 మందిని మోటివేట్ చేసే శక్తి ఉండొచ్చు, ఒకరికేమో మాట్లాడే శక్తి ఉండొచ్చు, ఒకరికేమో రాసే శక్తి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్లేస్ లో ఒక శక్తి, ఒక టాలెంట్ ఉంటుంది. ఫస్ట్ మనము మన శక్తి ఏంటి, మన టాలెంట్ ఏంటి, దాంట్లో 100% నేను ఎంత % రీచ్ కావాలి అనే పని పెట్టుకొని పని చేయండి. అది రాజకీయ పరంగా. ఇప్పుడు నేను వచ్చేసేసి నా స్ట్రెంత్ నాకు తెలుసు. నా స్ట్రెంత్ ఏంది? అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకోటి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ను ఎలా చేయాలి, ఏంటి, ఏం కదా అనేది. అది అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ అనేది నాకు వచ్చు. పబ్లిక్ రిలేటెడ్ పాలిటిక్స్ నాకు రాదు. ఓ జనాలు వేసుకొని ఊరి మీద పడి తిరిగేసేందుకు నాకు రాదు. అంటే నేనేదో అది రాంగ్ ఇది రైట్ అని చెప్పట్లేదు, ఒక్కొక్కటి అట్లా ఉంటాయి. నేను కాబట్టి నేను కాంటెస్ట్ చేసి ఇవన్నీ అనేది నాకు ఇది ఎన్నో సందర్భాల్లో నేను సార్తో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్లయితే నాకు స్ట్రెంత్ ఉందో అదే నేను పనిచేస్తాను. ఇంకో దాంట్లో పని ఉన్నప్పుడు రాజకీయం అంటే 100 పనులు ఉంటాయి. 100 అన్ని వచ్చినప్పుడే ఆ 100 కలిస్తేనే రాజకీయ పార్టీ పరిపూర్ణంగా రిజల్ట్ అనేది పరిపూర్ణంగా 100% రావడానికి ఛాన్సెస్ ఉంది. అలానే మీరు ఈ రోజు నుంచి ఇప్పుడు
ఏదైతే నెక్స్ట్ దానికి ఒక 2-3 పాయింట్లు అనేది మనం మాట్లాడుకుందాం. అందరు చెప్పినట్టు ఫిబ్రవరి యాక్చువల్లీ ఈ మీటింగ్ ఇది కూడా మీకు తెలియాలి. ఈ మీటింగ్ మనం నుంచి మెంబర్షిప్ అనేసి అనుకొని మనం ఈ మీటింగ్ అనేది 4 రోజుల ముందు అందరు చెప్తే ప్లాన్ చేసుకుంటారు కదా ఇంటెన్షన్తో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. రేపు సండే కాబట్టి మీ ప్లేస్లలో మీరు దానికి అనుగుణంగా ఎట్లా వెళ్ళాలి ఏంటని మీరు చర్చించుకుంటారని మండే నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం మీటింగ్ పెట్టాం. మనకు దాని తర్వాత నిన్న అనుకుంది ఏంటంటే నేను మార్నింగ్ ఏంటంటే కొన్ని ఆఫీస్ లెవెల్ ప్రిపరేషన్స్ కానీ ఇంకోటి కానీ జరగనందు వల్ల ఇంకోటి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కాబట్టి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మా ఫస్ట్ నుంచి అనేసి అని చెప్పేసి మనకు మెసేజ్ వచ్చింది. సరే మనం అప్పటిదాకా మనం అందరము ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాం కొంచెం మీకు కలిసినట్టు ఉంటుంది మాట్లాడుకుందాం ఇట్లా చెప్పవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ కంటిన్యూ చేస్తున్నాం. మనకు ఫిబ్రవరి 1 దాకా ఉంది. ఫిబ్రవరి 1 దాకా మీరు ఇప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మెంబర్షిప్ ఏదైతే ఇప్పుడు విజయ్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఆ విషయాలు ఏదో చెప్పాడు అది నాకు అర్థమైంది. మీకు చాలా క్లియర్గా చెప్తాను 2 లైన్లలో. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మన ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నాకు ఓల్డ్ నాయకత్వం కన్నా కొత్త లీడర్షిప్ అనేది నేను పికప్ చేయాలి, వాళ్ళను ఎంచుకొని వాళ్ళ లీడర్గా తయారు చేయాలనేది ఉద్దేశం. తను చెప్పిన వైజాగ్ లో మన మీటింగ్ 3 days అదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ఇప్పుడు ఈసారి మెంబర్షిప్ ఏవైతే అవుతున్నాయో దానికి ట్రైనింగ్స్ ఉంటాయి, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, అవన్నీ చెప్తారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో అయిపోయే 15 days 1 month 10 days అయితే పెడతారో ఎవరైతే మెంబర్షిప్స్ మంచిగా అంటే ఒక హెల్దీగా కష్టపడి చేస్తారో పార్టీ గురించి వాళ్ళను పిక్ చేసి వాళ్ళను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తుంది అదే, వాళ్ళు ఫాలో అవుతుంది కదా అదే, వాళ్ళ నెక్స్ట్ స్టేజ్లలో తీసుకెళ్ళాలి అని చెప్పేసి. మీరందరూ కష్టపడి మెంబర్షిప్ చేస్తే నా బుజ్జలో పోయేసి నేను చేసేసిన సార్ పెట్టేసిన సార్ అంటే కుదరదు. ఓవర్ చేస్తే వాళ్ళ క్లియర్ రిపోర్ట్స్ పోవాలంట, పోవాలి, అదే మంచిది. ఒవ్వరి కష్టానికి వాళ్ళకి ఫలితం దక్కాలి. ఇప్పుడు ఇందులో పాత్రలు ఉండొచ్చు, మళ్ళీ ఈ ఆపర్చునిటీ పోయినాక ఇప్పుడు నేనే ఉన్నా 12 ఏళ్ళ నుంచి ఉన్నా 12 ఏళ్ళ నుంచి చేస్తున్నా అంటే 12 ఏళ్ళ నుంచి చేసి ఉండొచ్చు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అనేది అట్లనే అంటే కుదరదేమో. నాకు కూడా క్లియర్గా తెలియదు ఇన్స్ట్రక్షన్స్, నాకు తెలిసిందల్లా వెరీ క్లియర్. ఎవరైతే ఈ మెంబర్షిప్ కు కష్టపడి పార్టీ గురించి పనిచేసి వాళ్ళు రాజకీయ పరంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఏవైతే ఇంకా కమింగ్ నెక్స్ట్ 1 month లో ఇంకా క్లియర్ గా హెడ్ ఆఫీస్ నుంచి రామ్ గారు ఆదేశాల వరకు ఆయన ఆధ్వర్యంలోనూ స్పష్టంగా అన్ని తెలుస్తాయి. దానికి అనుగుణంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మీ అందరికి చెప్పేది, మీరు కూడా ప్లాన్స్ వేసుకోండి ఎట్లా చేయాలి ఏంది అనేది. నా ఉద్దేశం మీరు 15 ఏళ్ళ నుంచి కొంతమంది 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, ఇది పొడగొట్టుకోకండి. హెడ్ ఆఫీస్ నుంచి మంగళగిరి ఆఫీస్ నుంచి ఏవైతే ప్రెసిడెంట్ గారి ఆదేశాల వరకు మనకు ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆలోచన చేసి ఆలోచనతో పనిచేసి మీరు ఇంకొక అతి ముఖ్యమైన మాట చెప్తా లాస్ట్కు, మీరు డెఫినెట్గా రేపొద్దున మెంబర్షిప్ చేయండి అనేసి ఎవరైతే పర్సన్లు మీకు చెప్తారో ఆ పర్సన్లది పేరు ఫోన్ నంబర్ రాసుకోండి. అయినాక మీకు దేనికి ఏది రెస్పాన్సిబుల్ ఏది, దాని తర్వాత పార్టీ నుంచి పార్టీ తరఫున మీకు ఏది కావాలన్నా ఏ ఎలక్షన్ అంటే రాజకీయ పరంగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఒక మీటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పర్పస్ ఆఫ్ మీటింగ్స్ ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. మీకు మీ స్థాయికి మళ్ళీ ఒక లీడర్షిప్ రాకుండా ఏది ఉంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయడానికి ఆ పర్సన్కి ఫోన్ చేయాలి. ఆ పర్సన్ క్లియర్ స్పష్టంగా చెప్పండి పార్టీ గురించి మేము పనిచేస్తున్నాం, మీరు చెప్పారు కాబట్టి పనిచేస్తున్నాం.
రేపు పొద్దున ఏమైనా అవసరం ఉంటే ఎవరిని అడగాలి. ఇప్పుడు నేను వచ్చి నెక్స్ట్ మైక్ పట్టుకొని చెప్పిన మెంబర్షిప్ చేయండి, మెంబర్షిప్ చేయండి, మెంబర్షిప్ చేయండి. ఇప్పుడు మీరు నేను చెప్పినందుకు చేస్తారు. మీ అవసరానికి నేను రెస్పాండ్ కావాలి కదా. మీరు ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ కావాలా కావద్దా? అసలు మరి మీరు ఇప్పుడు నా ఫోన్ నెంబరు, నా ఊరు, నా అడ్రస్ మీరు తీసుకోవాలి కదా. తీసుకోండి. 10 ఏళ్ళ నుంచి తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోండి. అడగండి. ఓరు ఎదుటి పార్టీని ఓరు తప్పు చేసే గుంటెత్తి ప్రశ్నించడం కాదు, మన ఇంట్లో తప్పు లేదా మనం అడగాలి. ఎందుకంటే మనం కష్టపడి పని చేసినప్పుడు మనల్ని అడగాలి. ఆ హక్కు ఫస్ట్ మీకే ఉంటుంది, కష్టపడడానికే హక్కు ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఏ టైమో ఏందో నాకు తెలియదు, ఎందుకు ఇంత నిండుగా అందరు వచ్చినందుకు చెప్పాలనిపించింది. చెప్పేసి రేపు ఊరూరు ఏమి నాకు తెలియదు, లోపలికి చెప్పేసి మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనం పని చేసుకుంటూ పోతున్నాం 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అంతా నేను ఇంట్లో దులిపి తీసిన, మనం ఏమేమి చేస్తాము అందరు చూపించిన, చాలా కష్టపడ్డాం మనం. ఇక్కడ ధర్నా చౌక్ గురించి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. ధర్నా చౌక్ గురించి మన ఎంబడి చాలా మంది లాఠీ దెబ్బలు తిన్నాం, మనం దెబ్బలు కూడా తిన్నాం, నాతో సహా. అంటే మనం పార్టీని తీసుకెళ్తున్నాం అట్లా అని, కాకపోతే అనేక సమస్యల మీద పోరాటం చేసినాం మనం. ఇక్కడ నిన్న మొన్న నుంచి చూస్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజ్యంలో ఒక మాట అనేసరికి ఆయన మాట్లాడింది పచ్చదనం గురించి ఆయన ఒక రకంగా చెప్పిండు. దాని తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తులకు భయం అయిపోతుంది, ఎక్కడ వస్తుందో. మనం కూడా అసెంబ్లీలు ఉంటారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరు కలిసిపోతారని భయం మొదలైంది. ఆ భయం అట్లనే ఉండని మనం పని చేసుకుంటూ వెళ్దామని మీ అందరు తెలియజేస్తున్నా. ఇందాక మనకు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పరంగా మనం బలంగా ఉండాలి. అయిపోయింది, ఇన్ని రోజులు మనం సైలెంట్ మోడ్లో ఉన్నాము, ఇప్పుడు రింగ్ మోడ్లోకి రావాలి మనం. జనసేన జనసేన జనసేన, ఎక్కడ చూసుకున్నా ఏ జిల్లాలో చూసుకున్నా జనసేన అని పేరు రావాలి. ఒకసారి నేను పార్లమెంట్ వేసుగా నేను పేర్లు తీసుకుంటా, ఒక్కో పార్లమెంట్ 17 పార్లమెంట్లలో ఒక్కసారి చేయొద్దండి. ఆదిలాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు ఒకసారి? ఆదిలాబాద్ పార్లమెంట్ ఓకే. నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నుంచి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి. హైదరాబాద్ లో కూడా ఉంది మనకు బలం. చేవెళ్ళ పార్లమెంట్ నుంచి, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి, నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి, నల్గొండ అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి, ఖమ్మం నుంచి. రాజలింగం అన్న గ్రేటర్ హైదరాబాద్ గురించి చెప్పమంటుండు, మన బలమే గ్రేటర్ హైదరాబాద్. అది అందరు తెలిసిన విషయమే. మనము గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాదాపు 430 పోటీ చేయడం జరిగింది. ఇది 2019లో స్వయంగా మహేందర్ రెడ్డి గారు నేను కూర్చొని సార్తో అక్కడ ఎలక్షన్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కంపల్సరీ మనం పోటీ చేయాలనేసరికి మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చినాం. దాదాపు 3000 బీఫామ్లు సైన్ చేసి ఇస్తే 400 మంది ఇక్కడ పోటీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చినాం మనం, కొన్ని చోట్ల అకాఫర్ జెడ్పీటీసీ 2 ఏదో చాలా సీరియస్గా ఫైట్ చేసిండ్రు. ఎంపీటీసీ కూడా ఒకటి గెలిచింది, కాకపోతే వాళ్ళు మిగతా దాంట్లో ఉండే. అదేవిధంగా మనం 2021లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 7 స్థానాల్లో బీజేపీతో పొత్తులో పోటీ చేస్తే మనకు దాదాపు 5 స్థానాల్లో చాలా బలమైన ఓటింగ్ వచ్చింది. ఒక దగ్గర మనం 70 ఓట్లతో ఓడుతుంది. అదేవిధంగా గతంలో మనము ఏదైతే అనేక
సమస్యల మీద పోరాటం చేసినాం. అది పక్కకు పెడితే ఈరోజు పార్టీని ముందు తీసుకుపోవాలంటే అందరం మనం ప్రెసిడెంట్ గారు లాగానే ఉండాలి. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ప్రెసిడెంట్ గారు ఏ రకంగా అయితే మాట్లాడుతాడో, ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తాడో ఆ రకంగా మనం నిలదీస్తేనే ఇక్కడ పనులు అవుతాయి. ఇప్పటిదాకా పార్టీ గురించి, పార్టీ ఏ రకంగా వెళ్ళాలని మనకు పెద్దలు సూచన ఇచ్చారు. ఇప్పుడు పార్టీని మీ అందరు బలంగా తీసుకెళ్ళాలి. ప్రతి చోట మీకు మీరే జనసేన అధినేత, మీకు మీరే జనసేన అధినేతగా పనిచేయాలి. అంతేగాని అన్న ఇక్కడ ఇది అయిపోయింది, అక్కడ మనకు అంత మెకానిజం లేదు. మనం ఇక్కడేం ప్రభుత్వంలో రాలేదు, మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అది మనం గుర్తుపెట్టుకొని ప్రభుత్వంతో పని చేయించేలాగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న 4 కోట్ల మందికి ఉంటుంది. అందులో మనం కూడా ఉన్నాం. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నుంచి ఏవైతే ఫలాలు ప్రజలకు రావాలో దాని మీద మీరు బలంగా మీ జిల్లాలలో, మీ కాన్స్టిట్యున్సీలలో, మీ మండలాలలో, మీ ఏరియాలో మీ కార్పొరేషన్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజలింగమన్న గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఎప్పటికీ నిరంతరం గ్రేటర్లో దామోదర్ రెడ్డి గారు, రాజలింగం గారు మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎనీ టైం మీకు కాల్ చేస్తే వాళ్ళు కాల్ ఎత్తకపోతే మీరు మహేందర్ రెడ్డి గారికి చెప్పండి సమస్యల మీద, అంతేగాని వేరే విషయాల గురించి కాదు. మీరు బలంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం చేయాలంటే మీరు ఒక 1000 మంది వస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు రావాలి. మీరు ఖచ్చితంగా రేపు మనం పార్టీని తీసుకెళ్లాలంటే మన ప్రెసిడెంట్ గారు వస్తేనేమో 50,000 మంది వస్తారు. నిజమా? అసలు మమ్మల్ని కూడా దోషేస్తారు కొన్ని సందర్భాల్లో. మా నాయకుల్ని కూడా దోషేసారు. కరీంనగర్లో మేము చూసినాం. అది అంటే మనకు చాలా బలమైన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన గురించి యావత్తు భారతదేశంలో చర్చ జరుగుతుంది. మీరు చూసుకోండి, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా బీహార్, ఢిల్లీ, ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతుంది. ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది. అది నిజమా కాదా చెప్పండి. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులం. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తిరగబడండి. ఎందుకంటే మాట్లాడే కొడుకులంతా లక్కువ కొడుకులు. ఎందుకు చెప్తుంది ఈ భాష అంటే, నేను 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి దోసుకున్నాడు 100 కోట్లు ప్రజలకు ఇచ్చినంతో సమానం అని చెప్పండి. 100 కోట్లు సొంత డబ్బుని పబ్లిక్ కి పంచి పెట్టిన నాయకుడు మనతో ఉన్నాడు. మనం నిజాయితీగా, ధర్మంగా పొలిటికల్ ప్రాసెస్ లో ఉన్నాం. వాళ్ళ లెక్క కచర పనులు మన నాయకుడు చేయడు, మనం కూడా చేయలేదు. ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం, మనం ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్నాం, ప్రజల మధ్యకి వెళ్తున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇక కూడా మీరు కూడా కొత్త వ్యక్తుల్ని మన పార్టీలో చేర్చుకోండి. వాళ్ళకి భయం అవుతుంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నేను ఇప్పుడున్న నాయకులు ఎవరైతే నిన్న మొన్న మాట్లాడి, ఈ రోజు కూడా జడ్చర్ల కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద కూర్చొని ఒక నెల రోజులు ఆలోచిస్తే అన్ని పార్టీలు ఖాళీ నిజంగా కాదా? రాబోయే రోజుల్లో బలంగా పనిచేద్దాం. ఎవరికి భయపడే అవసరం లేదు. ఇది భారతదేశం, ఇది హైదరాబాద్. ఇక్కడ ప్రతి ఒక్కడు ఉండే హక్కు ఉంది, ప్రతి ఒక్కడు ఉంటాడు. ఎవడు అనుకుంటాడో మనం చూద్దాం. అరే మీరు విదేశీ పెట్టుబడుల గురించి దేశాలు తిరుగుతారా నాయన, ఏపీ అంటారు. అరే మీరు ఎందుకు తిరుగుతారు మళ్ళీ అటువంటి అప్పుడు? ఇక్కడ ఉన్న రాష్ట్రం వాళ్ళు ఉంటేనే, మొన్న కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారు కొంతమంది నాయకులు. వాళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారు తెలియదు. అరే ఇక్కడ ఉండే ఈ హైదరాబాద్ డెవలప్ కావాలంటే అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాలు మీకు తెలుసు, వివిధ దేశాల కూడా ఉంటారు. దీన్ని మినీ ఇండియా అంటారు హైదరాబాద్. అటువంటి కల్చర్ ని నాశనం చేద్దామని కొంతమంది వ్యక్తులు అనుకుంటారు. కానీ అది అయిపోయింది. 10 ఏళ్ల కింద జరిగింది, ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు.